రోజులుగా పుష్కరాల హడావుడికి అడ్డుపడుతుందని ఆగిన ఫిరాయింపుల పర్వం ఇప్పుడు మళ్లీ మొదలయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. పుష్కరాల ప్రచారం ఉంటే చాలు, ఫిరాయింపుల ప్రచారం ముందు ముందు ఉపయోగించుకుందామన్న భావనతో ఆగిన డీలింగ్స్ ఇప్పుడు మళ్లీ తెరపైకి వస్తున్నాయి. ఈసారి పడబోతున్న వికెట్ ధర్మాన ప్రసాదరావు అని స్పష్టమవుతుంది. తాజాగా ధర్మాన చేసిన వ్యాఖ్యలు ఆయన తెలుగుదేశంలో చేరబోతున్నాడనే విషయంపై స్పష్టతను ఇస్తున్నాయి. జగన్ కడపలో అయితేనే నెగ్గగలడు, శ్రీకాకుళంలో అయితే ఆయన కూడా నెగ్గలేడు. నేను గనక తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేసి ఉంటే ఎమ్మెల్యేగా నెగ్గేవాడిని అని ధర్మాన చెప్పుకొచ్చాడు. మరి దీని భావం ఏమిటో వేరే చెప్పనక్కర్లేదు. వైఎస్ హయాంలో మంత్రిగా చేసిన ధర్మాన ప్రసాదరావు కాంగ్రెస్ పుట్టి మునుగుతున్న దశలో జగన్ పంచన చేరాడు. కిరణ్ కు నమ్మకంగానే మెలిగిన ధర్మాన కాంగ్రెస్ లో ఉన్నన్ని రోజులు జగన్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడేవాడు. జగన్ పెట్టుబడుల కేసుల్లో ఈయనను నిందితుడిగా పేర్కొనే వరకు కూడా ధర్మాన జగన్ పై దుమ్మెత్తిపోసేవాడు. అయితే అదే దశలో ఈయనపై సిబిఐ కేసులు నమోదు కావడంతో కాంగ్రెస్ తరపున మాట్లాడడం మానేశాడు. ఎన్నికల సమయానికి జగన్ దగ్గరకు చేరాడు. అప్పటికే ధర్మాన సోదరుడు కృష్ణదాస్, ఆయన భార్య వైకాపాలో గట్టిగా పనిచేసేవాళ్లు. ధర్మాన చేరికతో వాళ్లు సైలెంట్ కావడంతో పాటు చేరిన తర్వాత ధర్మాన కూడా అంతగా వార్తల్లోకి రాలేదు. మంచి వాగ్దాటి, సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉన్న ధర్మాన ప్రసాదరావును జగన్ విశ్వాసంలోకి తీసుకోలేదు. ఆఖరికి ఇటీవల శ్రీకాకుళం జిల్లా అధ్యక్ష పదవిని కూడా రెడ్డి శాంతికి కేటాయించడం జరిగింది. ఈ పరిణామాన్ని సహజంగానే ధర్మాన సహించలేకపోవచ్చు. ఇదే సమయంలో సిబిఐ ఉచ్చు ఉండనే ఉంది. దీంతో తెలుగుదేశానికి ధర్మాన దగ్గరవడం ఏమాత్రం కష్టం కానట్టుగా తెలుస్తుంది. వైకాపా నుంచి ఎవరు వచ్చినా చేర్చుకుంటాం అనే తీరున సాగుతున్న తెలుగుదేశం నేతలు ఇప్పుడు ఆఖరికి జగన్ కేసుల్లో సహనిందితుడు అయిన ధర్మానను కూడా చేర్చుకుంటారా? తద్వారా జగన్ కేసులను తమే తక్కువ చేసి చూపుతారా? అవేం పెద్ద కేసులు కాదు, అందుకే ధర్మానను దగ్గర చేర్చుకుంటాం అంటారా? లెట్ వెయిట్ అండ్ సీ.